ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి యునుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మన దేవుని యంద భయభక్తులు కలిగేటువంటి బిడలుగా ఉండాలండి. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో మనుషులు మనకి పేరిచ్చినా ఘనత ఇచ్చినా కూడా అది ప్రయోజనకరం కాదండి. దేవుడు కానీ ఎప్పుడైతే మనకి మంచి పేరు ఇస్తారో ఘనత ఇస్తారో అది జీవమునకు మూలమండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మనము ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమై ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుడిని మహిమపరుస్తామో మనల్ని దేవుడే ఘనపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ లోకంలో మనుషులు కొంతమంది వస్తారు, నీ అంతట వాళ్ళు లేరని, నువ్వు అది ఇదని మన గురించి గొప్పగా మనల్ని పొగుడుతూ ఉంటారు. అలాంటి మనుషుడు పొగడ్తలు మనం విని మనం ఎప్పుడైతే కరిగిపోతామో అదే మనుషుడు మనల్ని శపిస్తాడు, అదే మనుషుడు మనల్ని ఇబ్బంది పెడతాడు, అదే మనుషుడు మనకి వ్యతిరేకంగా మారుతారండి. మనల్ని ఎప్పుడైతే పొగుడుతారో మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవాళికి గర్వం అనేది వస్తుంది. గర్వం ఎప్పుడు వస్తుంది? నాశనానికి ముందు వస్తుందని దేవుని వాక్యం స్పష్టం చేసింది. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదండి. కాబట్టి మనం ఈ లోకంలో మంచి పేరు రావాలన్నా ఘనత రావాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే వస్తాయి. ఈ లోకంలో మనుషులు చెప్తారు అది ఇదని మనల్ని గొప్పగా పొగుడుతారు. ఆ మనుషులు పొగడ్తకి మనం లోను కాకుండా మనల్ని మనం తగ్గించుకొని ఆ పొగడ్తలు మనం వినకూడదండి. మనం ఎప్పుడైతే వింటామో అది దానికి మోసం అయిపోతాం. మనల్ని ఖచ్చితంగా అదే మనుషుడు ఇబ్బంది పెడతాడు. మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంటే మనుషులందరూ మన చుట్టూరు ఉంటారు. మన దగ్గర డబ్బులు లేకుంటే వెళ్ళిపోతారు. యోబు గారిని చూసుకోవచ్చు. అతని దగ్గర బిడ్డలు ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అతని దగ్గర అన్ని జంతువులు ఉన్నప్పుడు యోబు గారి చుట్టూ ఆయన స్నేహితులు కానీ ఆయన భార్య కానీ ఉన్నారు. అదే విధంగా ఆయన దగ్గర అన్ని కోల్పోయిన తర్వాత ఆయన భార్యే వెళ్ళిపోయింది, ఆయన స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. దేవుడు ఆయన భక్తుల ద్వారా మనకి డైరెక్ట్ గా చూపిస్తున్నారండి. కాబట్టి మనం దేవుణ్ణి బిడలుగా ఈ లోకంలో జీవించాలి. మన విశ్వాసము దినదినానికి పెరుగుతూ ఉండాలి. ఈ లోకంలో మనకి మంచి పేరు కావాలా, ఘనత కావాలని మనం ఆలోచించుకోకూడదండి. ఈ లోకంలో మనం ఎప్పుడైతే దేవుని సేవ చేస్తామో మనము నిందించబడతాం, హింసించబడతాం, అబద్ధ సాక్ష్యాలు మన మీద పలుకుతారు. దేవుడు వాక్యం చెప్పినందుకు అనేక మంది సేవకులు కూడా నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు అని తప్పు పడతారండి. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు ప్రేమ లేదండి. నేను కూడా దేవుని సేవకుడే కదా అని తగ్గింపు స్వభావం లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని సేవకుల్లోనే అలాంటి విశ్వాసులు ఎలా ఉంటుంది? విశ్వాసులు సేవకులుగానే అలా ఉంటే అన్యులు ఇంకా ఎలా ఉంటారు? కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన దేవుని యందు భయభక్తులు కలగాల. మనమేమి మన కోసము సేవ చేయటంలా, మనము దేని కోసం సేవ చేస్తున్నామంటే మనల్ని మనం రక్షించుకున్నాం, మనం దేవుని రక్షణలోకి వెళ్ళాం. మనము ఎలా వెళ్ళామో ఇతరులకి మన సాక్ష్యం చెప్పినప్పుడు ఆ ఇతరులు కూడా దేవుని యందు భయము భక్తి పెంచుకొని దేవుడి దగ్గరికి తగ్గించుకొని వచ్చి అదే విధంగా దేవుని సేవలో ముందుకు కొనసాగుతారండి. మనకి ఈ లోకంలో మంచి పేరు కావాలా, నేను ఈ లోకంలో గొప్ప పొజిషన్లో ఉండాలా, అందరు అధికారుల మధ్యలో నేను ఉండాలని మనం అనుకుంటాం. అవన్నీ కొద్ది రోజులు ఒక ఉద్యోగం ఉంటే, మనకు మంచి ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యేదానికి మన చుట్టూరు మనుషులు ఉంటారు. మనము ఆ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయితే మన చుట్టూరు ఎవరు ఉండరండి. ఫోన్లు చేస్తే మాట్లాడొచ్చామో, అభిమానించొచ్చామో, కానీ అదంతా కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుడికి లోబడి ఉంటామో మనం చనిపోయినప్పుడు మనం రెండో మరణంలోకి వెళ్లకుండా దేవుడే మన చుట్టూరు ఉంటారండి. ఆయన దూతలు మన చుట్టూరు ఉంటారు. మనము పరలోకాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా గొప్ప దూతల ముందు కూడా మనల్ని పిలిచి మనకు అక్షయ కిరీటం పెడతారండి. దేవుడు మనకు జీవ కిరీటం పెడతారండి. మనము నమ్మితే దేవుని మహిమను చూడొచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం మనుషుల్ని నమ్మితే మోసపోతాం, మనుషులు నమ్మితే ఇబ్బందులకు లోనవుతాం. మనం నమ్మి ఒక మనిషికి ఒక విషయం నమ్మి చెప్పినా కూడా ఆ మనిషి ఏం చేస్తుందంటే నలుగురికి చెప్పి మనల్ని నవ్వులు పాలు చేస్తారండి. అలాంటి పాప లోకంలో ఉన్నాం.
అలాంటి చెత్త లోకంలో ఉన్నాం, అలాంటి సాతాను లోకంలో ఉన్నాం. కాబట్టి మనం ఈ లోకంలో మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మన జీవితం ఆకాశాన్ని అంటుతుందండి. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన దేవుడు ఆయన గుండెల దగ్గరికి మనల్ని తీసుకుంటున్నాడు, మన దేవుడు ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్తాడు. మనము వద్దన్నా కూడా మనల్ని ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్ళి మంచిగా ఆశీర్వదించి సాక్షులైపోయినా పర్వాలేదు. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, దుఃఖ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, ఇతన్ని సాతాను శోధనలోకి లోను చేయాలని సాతాను దాని అనుచరులు ప్రయత్నం చేస్తూ ఉన్నారయ్యా. సాతాను మీద మాకు జయం దయచేయండి, విజయం దయచేయండి అయ్యా. సాతాను దాన్ని పట్టిన మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనైపోయి అదే విధంగానే మీ మాట మనుషులు వినటం లేదయ్యా. ఎసే మీ మాట పెడచెవును పెట్టేసి ఈ లోకంలో పేర్ల కోసం, ప్రఖ్యాత కోసం, ఈ లోకంలో మనుషుల కోసం పరిగెడుతున్నారయ్యా. నా మనుషులు మోసం చేస్తారు, నమ్మించి మోసం చేసే లోకంలో ఉన్నామయ్యా. కాబట్టి ఈ లోకము మోసం అంటే సాతానికి సాదృశ్యం. కాబట్టి సాతాను పట్టిన మనుషులే ఉన్నారు, సాతాను చెప్పిన మాట వినే మనుషులే ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నన్ను పొగుడుతున్నారని వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తే యేసయ్య నాశనానికి ముందే. కాబట్టి యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ మెలకుగా ఉండాలయ్యా. అందుకని వాక్యం చలవిస్తుంది, శోధనలో ప్రవేశించుకునే నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని చెప్పారయ్యా. మమ్మల్ని పొగుడుతున్నారంటే మేము శోధనలోకి వెళ్తున్నామని అర్థం చేసుకొని అలాంటి మనిషికి ఏమంటే ఏమన్నా ఒక అడుగు దూరంగా ఉండేదాన్ని సహాయం చేయండి అయ్యా. ఏమంటే సాతానికి మేము చోటు ఇచ్చి మా పరువుని వెల చెల్లించుకోవాలి. కాబట్టి మాకు మంచి తెలివిని, పరలోకపు తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. అదే విధంగా మీ ముందు మేము తగ్గించుకునే మంచి మనసుని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను మార్చండి అయ్యా. వాళ్ళ జీవితాలు పాపంలోకి వెళ్తున్నాయి, వాళ్ళ జీవితాలు శరీరాశ, నేత్రాశ, జీవడంలోకి వెళ్లకుండా వేసయ్యా. వాళ్ళ జీవితాలు యావత్తు మీ పాదాల ముందు పెట్టి మీ సేవలో ముందుకు కొనసాగేదానికి ప్రతి ఒక్క బిడ్డకు అవకాశం దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.